పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. ఈరోజు కిడ్స్ స్టోరీ టైంకి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక నది ఉంది పిల్లలు. ఆ నదిలో ఒక హిప్పోపొటమస్ ఉండేది. ఈ హిప్పోకు వాటర్ అంటే చాలా ఇష్టం కదా. ఆ వాటర్లో అది స్విమ్మింగ్ చేస్తూ చక్కగా ఆడుకుంటూ ఉంది పిల్లలు. కానీ ఈ హిప్పోపొటమస్ దృష్టి సడన్గా పక్కనే చెట్టు మీద ఉన్న ఒక కోయిల మీదకి తన దృష్టి మరలింది పిల్లలు. కోయిల వాయిస్ ఎంత బాగుంటుంది కదా. ఎవరైనా చక్కగా పాడుతున్నారంటే నీ వాయిస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎలా పాడుతున్నావంటే అచ్చం కోయిలలాగా పాడుతున్నావు అని చెప్తారు కదా. అలాగే ఈ హిప్పోపొటమస్ కళ్ళు ఆ చెట్టు మీద ఉన్న కోయిల మీద ఎప్పుడైతే పడ్డాయో ఎంత బ్యూటిఫుల్గా పాడుతుంది, నాకు కూడా ఇంత మంచి స్వరం ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటుండింది పిల్లలు. అయితే ఈ హిప్పోపొటమస్ ఆ కోయిలతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. హాయ్ కోయిల, నువ్వు ఎంత బాగా పాడుతున్నావో తెలుసా. దేవుడు నన్ను కూడా కోయిలలాగా సృష్టించుంటే ఎంత బాగుండునో. ఈ రివర్లో ఉండటం వల్ల నేను చెట్లు ఎక్కలేను, పాటలు పాడలేను. నా లైఫ్ మీద నాకు అస్సలు సాటిస్ఫాక్షనే లేదు కోయిల అని చాలా సాడ్గా ఉంటుంది పిల్లలు. మీలో చాలామంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఆ అన్నలాగా నేను కూడా పాటలు పాడుంటే ఎంత బాగుండు కదా, ఈ అక్కలాగా నేను కూడా గిటార్ ప్లే చేస్తే ఎంత బాగుంటుంది కదా, వాళ్ళలాగా ఉండుంటే బాగుండు, వీళ్ళలాగా ఉండుంటే బాగుండని చాలాసార్లు మన లైఫ్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని అలా ఉండనందుకు చాలామంది బాధపడుతుంటారు. ఈ నదిలో ఉన్న ఈ హిప్పోపొటమస్ కూడా నా లైఫ్ ఎందుకు ఆ చెట్టు మీద ఉన్న కోయిలలాగా లేదు, అదైతే హ్యాపీగా ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకు ఎగురుతూ పాడుతూ తన లైఫ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది అని అనుకుంది పిల్లలు. ఇంతలో కోయిల అంది, అలా ఎందుకు అనుకోవాలి హిప్పో, నువ్వేమి బాధపడకు. ఈ నదిలో ఉన్న నీవు ఎంత స్ట్రాంగ్ ఉన్నావో తెలుసా, దేవుడికి ఎంత బలమైన బాడీ ఇచ్చాడో. అంతేకాదు నీలాగా నేను అస్సలు స్విమ్మింగ్ చేయలేను, వాటర్లో ఎంత హ్యాపీగా తిరుగుతున్నావు, నీకెంత మంచి లైఫ్ని దేవుడు ఇచ్చాడు తెలుసా అని అంటుంటే, అట్లేం కాదు, నాకేం సాటిస్ఫాక్షన్ లేదు, నేను కూడా నీలాగే చెట్టు మీద ఎగురుతూ ఉండాలని నాకు ఆశ ఉంది అని చెప్పి కోపం వచ్చేస్తూ ఉంది ఈ హిప్పోపొటమస్కి పిల్లలు. ఆ కోయిల ఎన్నిసార్లు చెప్పినా ఈ హిప్పోపొటమస్ మాత్రం అస్సలు వినట్లేదు పిల్లలు. ఏమో నాకు ఇష్టం లేదు, నాకు ఈ వాటర్ వద్దు, నాకు ఈ లైఫ్ వద్దు, నీలాగా నేను కూడా చెట్టు మీద ఎగురుతూ ఉండాలి అని చెప్తా ఉంది పిల్లలు. అయ్యో అలా కాదు, ఎందుకు అలా అనుకుంటున్నా, మనల్ని దేవుడు ఎలా ఉంచితే మనం అలా ఉండటంలోనే సంతోషం ఉంది అని చెప్తా ఉంది. అయినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఎలాగైనా సరే చెట్టు ఎక్కి తను కూడా పాట పాడాలి అని అనుకున్నాడు పిల్లలు. అనుకొని ఒకరోజు ఆ నీళ్ళల్లో నుంచి హిప్పోపొటమస్ బయటికి వస్తున్నాడు. వచ్చి ఆ చెట్టు మీదకి ఎక్కాలని పైకి ఎక్కబోతుంటే, అరే ఈ కోయిలకు రెక్కలున్నాయి కాబట్టి ఇంత తేలిగ్గా పైకి ఎగురుకుంటూ ఎక్కేసింది, నాకు ఆ రెక్కలు లేవు, పైగా నేను చాలా బరువుగా ఉన్నాను, ఇప్పుడు నేను ఆ చెట్టు మీదకి ఎలా ఎక్కగలను అని ఆలోచిస్తూ, ఏం పర్వాలేదు, ఖచ్చితంగా నేను కూడా ఆ బ్రాంచ్ మీద ఎక్కుతా, దాని మీద నిలబడతా, నేను కూడా కోయిలలాగా పాట పాడాల్సిందే అని అనుకొని పిల్లలు హిప్పోపొటమస్కి చాలా కోపం వచ్చేస్తుంది. తన లైఫ్ మీద తనకి సాటిస్ఫాక్షనే లేదు. ఎలాగైనా సరే ఏ కొమ్మ మీదకి కోయిల ఎక్కి పాటలు పాడుతుందో అదే కొమ్మ మీదకి తను కూడా ఎక్కాలి అని అనుకొని చాలా కచ్చితో ఆ చెట్టు మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటే అంత పెద్ద చెట్టు డమాల్మని కింద పడిపోయింది పిల్లలు. చెట్టు కింద పడిపోతే అప్పటికి కూడా దీని మనసు ప్రశాంతంగా లేదు. ఎలాగైనా సరే ఆ కొమ్మ మీదకి ఎక్కాలి అని కింద పడిపోయిన ఆ కొమ్మ మీద నిలబడి తన గొంతు తెరిచి ఒక పెద్ద పాట పాడాలని ట్రై చేసింది. చుట్టుపక్కనున్న యానిమల్స్ అన్నీ ఈ హిప్పోపొటమస్ చేస్తున్న ఫన్నీ విషయాలు చూడటానికి వచ్చి బాగా ఎక్కిరిచ్చి నవ్వుకున్నాయి పిల్లలు. హిప్పో, నువ్వెంత చక్కగా ఉంటావో తెలుసా, దేవుడు నిన్ను ఎంత స్ట్రాంగ్గా చేశాడో తెలుసా, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యాలి, నువ్వు బర్డ్ లాగా ఎగురుకుంటూ చెట్లు ఎక్కేసి పాటలు పాడుకోవాలని అనుకుంటే ఎలా,
ఎలాగా దేవుడు నిన్ను ఎక్కడుంచాడో అక్కడ నమ్మకంగా ఉంటూ హ్యాపీగా ఉండు, వేరే వాళ్ళలాగా కాపీ కొట్టడానికి ఎందుకు ట్రై చేస్తావు అని చెప్పి మిగిలిన యానిమల్స్ అన్నీ అన్నప్పుడు చేసిన పనిని బట్టి సిగ్గుపడుతూ హిప్పోపొటమస్ తలదించుకొని, అవును నేను చాలా తప్పు చేశాను, ఈ పాట పాడే ప్రయత్నంలో చెట్టునే కింద పడేశాను, ఇప్పుడు దీన్ని మళ్ళీ దాని ప్లేస్లో పెట్టి మామూలుగా చేసేస్తాను చూడండి అని అనుకున్నాడు. కానీ ఒకసారి కింద పడిపోయిన తర్వాత ఆ చెట్టును మళ్ళీ నిలబెట్టడం అవుతుందా పిల్లలు? చాలా కష్టం కదా. నిజమే పిల్లలు, దేవుడు మనల్ని ఏ ప్లేస్లో ఉంచాడో ఆ ప్లేస్ని బట్టి చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉండాలి. మమ్మీ డాడీని బట్టి సంతోషించాలి. దేవుడు మనకిచ్చిన ఇల్లుని బట్టి, దేవుడు మనకిచ్చిన మమ్మీ డాడీని బట్టి, దేవుడు మనకిచ్చిన చక్కటి చర్చిని బట్టి, అన్నిటిని బట్టి హ్యాపీగా ఉండాలి. నీ దగ్గర ఏం టాయ్స్ ఉన్నాయో దాన్ని బట్టి సాటిస్ఫైడ్గా ఉండాలి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఆ కార్ ఉంది, మా ఇంట్లో అయితే ఏమీ లేదు, మా మమ్మీ అస్సలు కొనియదు, మా డాడీ అస్సలు కొనియడని చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ గురించి బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు. చెల్లి తమ్ముడు, మమ్మీ డాడీ నీకు ఏదైనా బెస్ట్ చేయాలని చూస్తారు. వాళ్ళు మీకు ఏమి ఇవ్వగలగాలో అది ఇస్తున్నప్పుడు దాని వెనక వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తూ, మీకు మంచి బట్టలు కొనిస్తూ, మీకు టాయ్స్ కొనిస్తూ, మీకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని వాళ్ళు కష్టపడుతున్నప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేయడం వల్ల వాళ్ళ మనసు చాలా బాధపడుతుంది. అంతేకాదు పిల్లలు, దేవుని వాక్యంలో కూడా మనకి కలిగిన దాన్ని బట్టి సాటిస్ఫైడ్గా ఉండమని చెప్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి లేని దాన్ని గురించి ఏడవకుండా ఉన్నదాన్ని బట్టి హ్యాపీగా ఫీల్ అవుదాం. ఓకేనా పిల్లలు? బైబిల్ గ్రంథంలో కూడా ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న పేరు అదోనియా. ఆ అన్నకు దేవుడు ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు. కానీ దాన్ని బట్టి సాటిస్ఫై అవ్వక ఇంకా ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిపోవాలని మోసం చేసి బలవంతంగా వెళ్ళిపోవాలని ట్రై చేశాడు. ఆయన ఎవరో కాదు, కింగ్ డేవిడ్ వాళ్ళ కొడుకు. అబ్షలోం అన్న తర్వాత పుట్టినవాడు. ఈయన పేరు అదోనియా. ఒకరోజు వాళ్ళ డాడీ అంటే కింగ్ డేవిడ్ సిక్ అయి మంచం మీద పడుకున్నాడు, లెగలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు అదోనియా అన్న అనుకున్నాడు, మా డాడీ ఎలాగో లెగలేడు కాబట్టి, సిక్ అయిపోయినాడు కాబట్టి మా డాడీకి తెలియకుండా సీక్రెట్గా కొంతమంది వ్యక్తుల్ని నాతో పాటు తీసుకువెళ్ళి నేను కింగ్ని అయిపోతాను, అభిషేకం తీసేసుకుంటా అని చెప్పి యోవాబు అనే ఒక అంకుల్ని, తర్వాత అబ్యాతారు అనే ఒక యాజకుడిని తీసుకొని సైలెంట్గా ఎవ్వరికి చెప్పకుండా కొన్ని రథాలు తీసుకొని, కొన్ని గుర్రాలు తీసుకొని, తనతో పాటు పరిగెత్తడానికి ఒక 50 మంది అన్నలను తీసుకొని అదోనియా అన్న బయలుదేరి వెళ్ళిపోయాడు. పిల్లలు, అన్న వెళ్ళిపోయి అక్కడ కొండ మీద బలి అర్పిస్తూ మరి ఆఫరింగ్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో ఈ విషయము రాజైన దావీదు భార్య అయిన బత్షెబకు తెలుస్తుంది. అయ్యో ఏంటి, మరి కింగ్ డేవిడ్ చెప్పాడు సొలొమోన్ని కింగ్ చేస్తానని, మరి డేవిడ్కి చెప్పకుండా ఈ అదోనియా అలా ఎలా వెళ్ళిపోతాడు అని చెప్పి బత్షెబా ఆంటీ డేవిడ్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, రాజా మరి సొలొమోన్ని కింగ్ చేస్తానని చెప్పావు కదా, కానీ అదోనియా నీకు చెప్పకుండా రాజకుమారుడుగా ఉన్నందుకు సాటిస్ఫైడ్గా లేక కింగ్ అయిపోవాలని దొంగతనంగా వెళ్ళిపోయి అక్కడ బలులు అర్పించి కింగ్కి కావాల్సిన పట్టాభిషేకం చేయించేసుకుంటున్నాడు రాజా అని చెప్తుంది. పిల్లలు, ఆంటీ ఎప్పుడైతే ఈ మాట చెబుతుందో కింగ్ డేవిడ్కి వెంటనే నేతన్ అనే ప్రవక్త వచ్చి, అవును రాజా, బత్షెబా గారు అన్నట్లుగానే మీ బాబైన అదోనియా రాజైపోవాలని 50 మంది వ్యక్తుల్ని తీసుకొని రథాలు గుర్రాలు ప్రవక్త అయిన అబ్యాతారును యోవాబ్ను తీసుకొని వెళ్ళాడు రాజా అని చెప్పేసరికి రాజుకి చాలా కోపం వస్తుంది. అదేంటి, ఎవరు రాజవ్వాలో ఎవరు రాజవ్వకూడదో నేను చెప్తాను కదా, తొందరపడి వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి, నేను వాళ్ళని రాజకుమారుడి పొజిషన్లో ఉన్నాడు కదా, ఎందుకు సాటిస్ఫైడ్గా లేడు అని చెప్పి నాతాను ప్రవక్తని పిలిచి, నువ్వు అలాగే సాదోకు అనే యాజకుడు ఇద్దరు కలిసి వెళ్ళి మరి సొలొమోనుని రాజుగా అభిషేకం చేయండి అని చెప్తారు. పిల్లలు, అప్పుడు రాజు చెప్పినట్లుగా నాతాను ప్రవక్త సాదోకు అనే యాజకుడు బయలుదేరి గీహోను అనే ఒక ప్లేస్కి వెళ్తారు. పిల్లలు, ఆ ప్లేస్కి వెళ్ళి సొలొమోన్ అన్నను రాజుగా అభిషేకం చేస్తాడు. మరి అదోనియా అన్న
కింగ్ అయిపోవాలి అని అనుకున్నాడు కదా. డాడీకి చెప్పకుండా సీక్రెట్గా వెళ్ళిపోయి అభిషేకం తీసేసుకొని నేను కింగ్ అయిపోవాలి అని అనుకొని సీక్రెట్గా వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసి రాజైన దావీదు అఫీషియల్గా సొలొమోన్ని రాజుగా అభిషేకించాడు. ఎంత గ్రేట్ కదా పిల్లలు. మరి అదోనియా అన్న తనంతలో తానే రాజైపోవాలని అనుకున్నాడు. దేవుడు తనను గణపరచక ముందే తానే గొప్పోడిని అయిపోవాలని అనుకున్నాడు. మరి దావీదు రాజు చెప్పకముందే తానే రాజుని చెప్పేసుకుంటున్నాడు. ఎంత సాడ్ కదా పిల్లలు. దేవుడు మనల్ని హెచ్చించక ముందే మనల్ని మనమే హెచ్చించుకుంటే చాలా ఇబ్బంది పడతాం. పిల్లలు, ఇందాక మనం విన్నాం కదా, ఆ హిప్పోపొటమస్ తన లైఫ్ని బట్టి సాటిస్ఫైడ్గా ఉంటే ఎంత బాగుండునో. కానీ ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేక చెట్ల మీద ఎగురుతున్న కోయిలలాగా తాను కూడా ఎగరాలని, తాను కూడా కోయిలలాగా పాటలు పాడాలని అనుకొని చెట్టు మీద ఎగరాలని ఆశపడింది కానీ అవ్వలేదు. అందుకు పూర్తిగా చెట్టును నేల మీదికి పడవేసింది. ఎంత సాడ్ థింగ్ పిల్లలు. నిజంగా దేవుడు మనకు ఎంత మంచి లైఫ్ ఇచ్చాడు కదా. ఆ లైఫ్ని బట్టి మనం ఎంత సాటిస్ఫైడ్గా ఉండాలి. మన వస్తువుల్ని బట్టి, మనకి దేవుడిచ్చిన టాయ్స్ని బట్టి, పేరెంట్స్ని బట్టి, అన్నిటిని బట్టి మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. పిల్లలు, మీకు తెలుసా, కొంతమంది ఇళ్ళల్లో మమ్మీ లేదు, కొంతమందికి డాడీ లేరు, కొంతమందికి మమ్మీ డాడీ లేరు. ఎవరో రిలేటివ్స్ వారిని ప్రేమించి వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్న పిల్లలు చాలామంది ఉన్నారు తెలుసా. కొంతమంది పిల్లలకైతే మమ్మీ డాడీ లేరు, రిలేటివ్స్ లేరు. బజార్లో రోడ్డు మీద అడుక్కుంటూ, ఎక్కడో డివైడర్ మీద, ఫుట్పాత్ల మీద పడుకుంటూ అమ్మ ప్రేమ నాన్న ప్రేమ తెలియకుండా ఎన్ని కష్టాలు పడి బ్రతుకుతున్నారో తెలుసా పిల్లలు. కొంతమంది పిల్లలైతే ఆర్ఫన్ హోమ్స్లో ఉంటున్నారు. ఎంతమంది పిల్లలు పేరెంట్స్ లేక, సరైన వస్తువులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ దేవుడు నీకు మంచి మమ్మీని ఇచ్చాడు, మంచి డాడీని ఇచ్చాడు, నిన్ను పట్టించుకునే పేరెంట్స్ని ఇచ్చాడు, నీకు మంచి రిలేటివ్స్ని ఇచ్చాడు. చెల్లి తమ్ముడు, ఒకవేళ ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న మీలో ఎవరికైనా అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఇంకెవరు లేరని బాధపడాల్సిన అవసరం లేదు. అమ్మ నాన్న కంటే గొప్పగా ప్రేమించే యేసయ్య మనకున్నాడు కదా పిల్లలు. ఆయన మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. అయితే మనకి దేవుడిచ్చిన గొప్ప ప్రేమను బట్టి థ్యాంక్ఫుల్గా ఉండాలి. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో, ఏ ఇంట్లో ఉంచాడో ఆ ఇంటిని బట్టి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఫ్రెండ్స్ యొక్క పేరెంట్స్ని చూసి, లేకపోతే మీకు ఎవరో తెలిసిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని చూసి వాళ్ళని కంపేర్ చేస్తూ, ఆ ఆంటీ చూడు వాళ్ళ బాబుకి ఏం కొనిచ్చిందో, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాడికి ఏం కొనిచ్చిందో చూడు, నువ్వు నాకు ఏమి కొనియవు మమ్మీ అని చెప్పి మమ్మీ దగ్గర ఏడుస్తూ, డాడీ దగ్గర ఏడుస్తూ, మమ్మీ డాడీని అస్సలు ఇబ్బంది పెట్టొద్దు పిల్లలు. బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్. ఓకే, ఈ రోజు నుంచి అలా ఉంటారు కదా. మరి ఇందాక మనం చూసాం, అదోనియా అన్న సీక్రెట్గా వెళ్ళిపోయి కింగ్ అయిపోవాలని అనుకున్నాడు, కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. కారణం, దేవుడు మనల్ని హెచ్చించాలి కానీ మనంతలో మనం హెచ్చించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయొద్దు. సొలొమోన్ అన్న సైలెంట్గా ఉన్నాడు, అదోనియా అన్న ముందే పరిగెత్తాడు. కానీ ఇంతకీ ఫైనల్గా కింగ్ అయింది ఎవరు? సైలెంట్గా ఉన్న సొలొమోన్ అన్నను దేవుడు హెచ్చించి ఒక ఉన్నతమైన రాజుగా నిలబెట్టాడు. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, వీ హ్యావ్ టు బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండాలి. ఎవరితోనూ కంపేర్ చేసుకొని వాళ్ళలాంటి బట్టలు నాకు లేవని, వాళ్ళలాంటి వస్తువులు నా దగ్గర లేవని ఎప్పుడు ఏడవకూడదు. అంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకంటే కొంచెం ఉన్నతంగానే నన్ను ఉంచావు, అందుని బట్టి నీకు వందనాలని ఎప్పుడు ప్రభుకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా? ఈరోజు నుంచి కంప్లైంట్ చేయడం అనుకుందామా? మంచిగా దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి హ్యాపీగా ఫీల్ అవుదామా? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. హిప్పోపొటమస్ నీవు దానికి ఇచ్చిన లైఫ్ని బట్టి సాటిస్ఫై అవ్వక కోయిలలాగా ఉండాలని అనుకుంది, కానీ అందరి ముందు అవమానం పాలైంది. మరి ఏ పరిస్థితిలో మీరు మమ్మల్ని ఉంచారో దాన్ని బట్టి మేము హ్యాపీగా ఫీల్ అవ్వడానికి మాకు సహాయం చేయండి. అంతేకాదు ప్రభువా, అదోనియా కింగ్ అయిపోవాలని అనుకున్నాడు. ఈ విషయంలో తను తొందరపడి సాటిస్ఫాక్షన్ లేక ఇంకా ఉన్నతంగా రాజునైపోవాలని అనుకున్నాడు. కానీ సొలొమోన్ అన్నను, నువ్వు
రాజుగా చేశావు, గొప్పవానిగా చేశావు. తగ్గించుకుంటే వారిని నువ్వు హెచ్చిస్తానన్నావు. ప్రభువా, మా జీవితంలో మీరు మమ్మల్ని ఏ పొజిషన్లో పెట్టారో, ఏ ఫ్యామిలీలో మీరు మమ్మల్ని ఉంచారో ఆ ఫ్యామిలీలో మేము హ్యాపీగా సాటిస్ఫైడ్గా బ్రతకడం మాకు నేర్పించండి. ఇతరులను చూసి కంపేర్ చేసుకుంటూ మేము ఎక్కడ డిస్కరేజ్ అవ్వడానికి వీల్లేదు. ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు వారి జీవితాల్లో నీవు చేస్తున్న మేళ్ళన్నిటిని బట్టి నీకెప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండే కృప మా అందరికీ దయచేయమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ బస్ నేర్చుకుందామా? హెబ్రీ 13:5, హీబ్రూస్ చాప్టర్ 13 verse 5. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. హెబ్రీ 13:5. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్. ఓకే పిల్లలు, ఇంతవరకు కిడ్ స్టోరీ టైంలో మీరు లెసన్ చక్కగా విన్నారు కదా. ఇప్పుడు క్విజ్ టైం. నదిలో ఉన్న హిపోపొటమస్ ఎవరిలాగా ఉండాలని ఆశపడ్డాడు? చెట్టు మీద ఉండి చక్కగా పాడుతున్న పక్షి ఎవరు? రాజైన దావీదుకు తెలియకుండా రాజుగా మారిపోవాలని ఆశించిన అన్న ఎవరు? అదోనియా రాజుగా అవ్వటానికి వెళ్ళాడని దావీదుకు ఎవరు చెప్పారు? దావీదు రాజు ఎవరిని రాజుగా చేయమని చెప్పాడు? ఈ కిడ్ స్టోరీ టైంలో మనం ఎలా ఉండాలని నేర్చుకున్నాం. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.